హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మల్లన్న ఆన్లైన్ అకాడమీ. మనం జ్ఞానేంద్రియాలు, సెన్సారీ ఆర్గాన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం సార్. అయితే ఈ సెన్సారీ ఆర్గాన్స్ లోపల మరి ఏమేమి ఉన్నాయి అని ఆలోచించినప్పుడు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనేటువంటి అంశాలను మనం తెలుసుకోవాలి. ఆ అంశాల లోపల అతి ముఖ్యమైనటువంటి ఆర్గాన్ కన్ను అని చెప్పుకున్నాం. ఐ సార్. ఈ ఐ గురించి మనం స్టడీ ఆఫ్ ఐ అంటే ఆప్థల్మాలజీ సార్. ఆప్థల్మాలజీ లోపల కన్ను గురించి అధ్యయనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. తర్వాత ఈ కన్ను అనేది పుర్రె నేత్రగర్తి లోపల ఇమిడి ఉంటుంది అని, 1/6 వంతు మాత్రమే మనకు కనిపిస్తుంది అని, తర్వాత మనం కన్ను ఏమవుతుంది అనంటే చదివేటప్పుడు కన్నుకు పుస్తకానికి మధ్య ఎంత దూరం ఉండాలి అంటే 12 సెంటీమీటర్లని లేదా 32 అంగుళాలని మనం తెలుసుకోవడం జరిగింది. తర్వాత టీవీ చూస్తున్నప్పుడు 2.5 మీటర్స్ ఉండాలి అనేటువంటి అంశాలను మనం చర్చించాం. అయితే కన్ను అంటే ఈ కన్నుల ద్వారా అంటే 2 కన్నుల ద్వారా ఒకే వస్తువును చూడడాన్ని మనం బైనాక్యులర్ దృష్టి అని అన్నాం. ఒకే వస్తువును 2 కళ్ళ ద్వారా ఒకే వస్తువును చూసినట్లయితే దాన్ని బైనాక్యులర్ విజన్ అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఏంటి సార్ అనంటే పక్షుల వంటి జీవుల లోపల కంటిలో పెక్టిన్ అనే నిర్మాణం ఉంటుంది. అది ఏం చేస్తుంది అనంటే అది భూమి పైన చిన్న చిన్న వస్తువులని, చిన్న జీవులని, వాటికి అవసరం వచ్చేటువంటి జీవులని చూడడానికి చూడడానికి ఉపయోగపడేటువంటి అవయవం ఏది అనంటే పెక్టిన్ అనేటువంటి నిర్మాణం. ఓకే, రైట్. ఈ పెక్టిన్ వల్లనే ఏమవుతుంది అనంటే అది పక్షులు అనేటివి పైన గాలి లోపల ఎగిరేటప్పుడు, ఆకాశంలో ఎగిరేటప్పుడు అవి కింది వైపు చూస్తాయి. చూస్తున్నప్పుడు ఆటికి ఏదైతే ఆహారం కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, అవి తినాలి అనుకుంటే అది వెంటనే కిందికొచ్చేసి దాన్ని పట్టుకొని వెళ్ళిపోతుంది. అంటే పెక్టిన్ అనే నిర్మాణం ఉపయోగపడుతుంది. ఊసర వెళ్లి ఏం చేస్తుందంటే ఒక కన్ను ముందు వైపు చూస్తే ఇంకొక కన్ను వెనక వైపు చూస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఇవి మరి పక్షుల లోపల ఉన్నటువంటి దృష్టిని మనం ఎట్లా చూడొచ్చు అనంటే టెలిస్కోపిక్ దృష్టి, టెలిస్కోపిక్ విజన్ అని చెప్పుకోవచ్చు సార్. రైట్. అయితే కంటి లోపల ఉండేటువంటి లవణాలు ఏమి ఉన్నాయి అంటే కంటి నీటి లోపల అంటే కన్నీరు లోపల ఉండేటువంటి లవణాలు సోడియం క్లోరైడ్. ఓకే, సోడియం క్లోరైడ్ జిగట పదార్థం కూడా ఉంటుంది. శ్లేష్మం వంటి జిగట పదార్థం ఉంటుందని చెప్పుకున్నాం. తర్వాత వాటి కంటి లోపల పడ్డటువంటి సూక్ష్మ జీవులను చంపేయడానికి మరి ఏమి ఉన్నది సార్ అనంటే ఏమున్నది సార్ అనంటే సూక్ష్మ జీవ నాశక ఎంజైమ్ ఉన్నది. ఈ సూక్ష్మ జీవ నాశక ఎంజైమ్ అనేది అది ఏంటి సార్ మరి అనంటే లైసోజైమ్ అనేటువంటి ఎంజైమ్ కన్నీటి లోపల ఉండి సూక్ష్మ జీవులు గనక కంటి లోపల పడ్డట్టయితే వాటిని ఇమ్మీడియట్లీగా ఏం చేస్తుంది అనంటే చంపేస్తుంది సార్. ఓకే, రైట్. తర్వాత ఇక ఏంటి మరి కంటిని మనం 3 భాగాలుగా విభజించవచ్చు అని చెప్పుకున్నాం. ఒకటి తంతు పటలం, తర్వాత తంతు పటలం, నేత్ర పటలం అనేటువంటి తంతు పటలం, నేత్ర పటలం, తర్వాత దీన్నే మనం రక్త పటలం అని కూడా అని అంటాం. ఈ 3 అంశాల లోపల మనం తంతు పటలం గురించి ఇప్పుడు నేర్చుకోవాలి. కంటి లోపల ఎన్ని భాగాలు ఉన్నాయి అనంటే 3 భాగాలు ఉన్నాయి. 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఓకే, విభజించడం జరిగింది. అయితే ఈ 3 భాగాల లోపల అతి ముఖ్యమైనటువంటిది తంతు పటలం. ఓకే, ఈ తంతు పటలం అనేది తంతు పటలం గురించి నేర్చుకోవాలి. తంతు పటలం తంతు పటలం లోపల శుక్ల పటలం ఉంటుందని చెప్పుకున్నాం. ఈ శుక్ల పటలాన్ని మనం కార్నియా అని అంటాం. ఈ కార్నియాని ఏం చేస్తామనంటే ఒక వ్యక్తి మరణించినప్పుడు 6 నుంచి 8 గంటల సమయం లోపల ఏం చేస్తాం, ఆ కార్నియాని తొలగించి ఇతర
చూపు అవసరమైనటువంటి వ్యక్తికి డాక్టర్లు అమరుస్తా ఉంటారు. కాబట్టి ఈ తంతు పటలంలో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగం ఏది సార్ అనంటే కార్నియా. ఈ కార్నియా తర్వాత రెండవ భాగం ఏది సార్ అనంటే కనుపాప అని చెప్పుకున్నాం. ఈ కనుపాప అనేది ఏం చేస్తది సార్ అనంటే ఈ కనుపాప అనేది రంగులను గుర్తించడంలో ఉపయోగపడుతది. రంగులు ఏ రంగులు? బూడిద రంగు, నలుపు రంగు, తర్వాత రకరకాల రంగులు ఉంటాయని చెప్పుకున్నాం సార్. దీని లోపల కనుపాప మధ్యలో ఉండే అటువంటి దానిని మనం ఏమంటామంటే తారక అంటాం సార్. ఈ తారక ఏం చేస్తది? తారకని ఐరిష్ అని కూడా అంటాం. ఈ ఐరిష్ ను ఎప్పుడు ఉపయోగిస్తాం సార్ అనంటే ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డులు ఉపయోగించినప్పుడు దాన్ని మన తారకను విస్పారం చేసి చూసి దాన్ని ఏం చేస్తారు అనంటే మన యొక్క గుర్తింపు కార్డు తయారు చేయడం జరుగుతుంది సార్. మరి ఈ గుర్తింపు కార్డు ఆధార్ వంటి గుర్తింపులో ఉపయోగపడేది ఏది అంటే తారక సార్, ఐరిష్ అని అంటాం. ఇది ఎందుకు అంటే మనం ఎక్కడైనా నేరాలు జరిగినప్పుడు ఏ వ్యక్తులనైనా పట్టుకోవడానికి ఉపయోగపడేటువంటిది ఏది, మరి మన తొందరగా మనల్ని అబ్జర్వేషన్ చేయడానికి అనంటే ఈ తారక అనేది ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని నేర్చుకున్నాం సార్. అయితే కనుపాపను ఈ కనుపాపను తారకను ఏం చేసిండ్రు అనంటే కెమెరాలోని డయాఫ్రామ్తో పోల్చడం జరిగింది సార్. కెమెరాలోని డయాఫ్రామ్తో పోల్చడం జరిగింది అని చెప్పుకున్నాం సార్. ఓకే, ఆధార్ కార్డు వంటి గుర్తింపులో ఉపయోగించేది తారక అంటాం సార్. తర్వాత మనం స్ఫటిక కటకం అని చెప్పుకోవడం జరిగింది. ఈ కనుపాపకు వెనక ఏం చేస్తుంది సార్ అని అంటే కనుపాప వెనక వైపున ఏముంటుంది సార్? మరి కనుపాప వెనక వైపున అంటే స్ఫటిక కటకం అనేది ఉంటది సార్. కనుపాప వెనక వైపున స్ఫటిక కటకం అనేది ఉంటది. ఈ స్ఫటిక కటకం అనేది ఉండి ఈ స్ఫటిక కటకం స్తూపాకారమైనటువంటి కణాల చేత నిర్మితమై ఉంటది సార్. దీనినే మనం శైలికమయ కండరాలని అంటాం. ఈ శైలికమయ కండరాలు 2 కటక వ్యాసం కేంద్రీకృత శక్తిలో మార్పులు కలగజేస్తూ ఉంటాయి సార్. కటకం చుట్టూ అవలంబిత బంధకాలు అనేటివి ఏర్పడి నిర్దిష్ట స్థానంలో ఉంచుతాయి సార్ వీటిని. ఓకే, ఒక స్థానంలో ఉంచేస్తాయి. చీకటి సమయం లోపల కనుపాప విస్పారం చెందడానికి కూడా తారక కూడా విస్తరించబడి కాంతి లోపలికి వెలువడుతుంది సార్. చీకటి సమయంలో సడన్ గా మనం ఇంటి లోపల ఉన్నప్పుడు కానీ కరెంటు పోయింది అనంటే మనం కొద్దిసేపు ఆగుతాం, 1-2 సెకండ్లు ఆగుతాం. ఎందుకు సార్ అనంటే ఆ కంటి యొక్క మనకు ఆ స్ఫటిక కటకం వలనే శైలికమయ కండరాల వలనే ఏమవుతుంది అనంటే కనుపాప విస్పారం చెంది ఇక మనకు దారి కనిపించడానికి ఉపయోగపడడంలో ఇది కనుపాప అనేది సహాయం చేస్తుంది సార్. ఓకే, కాంతి తీక్షణంగా ఎక్కువగా ఉన్నప్పుడు కనుపాప ఏం చేస్తుంది? సంకోచిస్తుంది. చీకటి సమయంలో చల్లని కాంతి లోపల కనుపాప ఏం చేస్తుంది? విస్పారం చెందుతుంది. ఎక్కువ కాంతి ఉన్నప్పుడు కనుపాప కుంచుకుపోతూ ఉంటుంది సార్. ఓకే, రైట్. తక్కువ అయ్యి సంకోచించి కాంతి తక్కువగా కంటి లోపలికి ప్రయాణించడంలో ఏది ఉపయోగపడుతుంది అనంటే ఈ స్ఫటిక కటకం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది సార్. నెక్స్ట్ రెండవ అంశం ఏంటి అనంటే రక్త పటలం సార్. ఓకే, రెండవది రక్త పటలం. ఈ రక్త పటలం గురించి మనం నేర్చుకోవాలి. రక్త పటలంలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, మరి రక్త పటలం ఏం చేస్తుంది అనేటువంటి దాన్ని కూడా మనం చేయాలి. ఓకే, నేర్చుకోవాలి. ఇక రక్త పటలం లోపల ఏమేమి ఉంటాయి? ఓకే, రైట్. రక్త పటలంలో ఉండేటువంటి అంశాలు ఏంటి అనంటే రక్త పటలంలో వీటినే కక్షలు లేదా కుహరాలు అని కూడా పిలుస్తాం. ఛాంబర్స్ ఆఫ్ ద ఐస్ అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. నేత్రోదక కక్ష అనేది ఉంటది సార్. నేత్రోదక కక్ష అనేది ఉంటది. ఈ నేత్రోదక కక్ష అనేది ఎక్కడుంటది? రక్త పటలం లోపల ఉంటది. ఓకే, రైట్. ఇది పూర్వాంతం లోపల ఉండేటువంటి కక్ష శుక్ల పటలానికి కటకానికి ప్లస్ కనుపాపకు మధ్య ఉంటుంది సార్. ఏది? ఈ నేత్రోదక కక్ష అనేది వేటి మధ్య ఉంటుంది అంటే కటకం
కటకం మధ్య, కటకం ప్లస్ ఏమని ఏ కటకం అన్నాం? స్ఫటిక కటకం అన్నాం సార్. స్ఫటిక కటకం ప్లస్ కనుపాపకు మధ్య, కనుపాపకు మధ్య, కనుపాప మధ్య విస్తరించినటువంటి దాన్నే మనం నేత్రోదక కక్ష అని అంటాం సార్. ఈ నేత్రోదక కక్ష లోపల ఏముంటది అంటే జెల్లీ వంటి పదార్థం ఉంటది సార్. జెల్లీ వంటి పదార్థం ఉంటది. జెల్లీ వంటి పదార్థం అనేది ఉంటది సార్. ఓకే, కటకం ప్లస్ కనుపాపం మధ్య విస్తరించినటువంటి ప్రదేశాన్నే మనం నేత్రోదక కక్ష అని అంటాం. దీని లోపల ఏముంటది సార్ అని అంటే జెల్లీ వంటి పదార్థం ఉంటది. ఈ జెల్లీ వంటి పదార్థం ఏం చేస్తుంది అని అంటే నేత్రోదయం అని కూడా పిలుస్తాం. శుక్లపటలం నుండి కాంతిని ఏం చేస్తుంది సార్ అని అంటే కటకం పైకి పంపించడం లోపల ఉపయోగపడుతుంది. శుక్లపటలం నుంచి కాంతిని ఏం చేస్తుంది సార్ అని అంటే ఈ శుక్లపటలం నుంచి తిరిగి ఈ స్ఫటిక కటకం పైన పడడానికి నేత్రోదక కక్ష అనేది ఉపయోగపడుతుంది సార్. ఓకే, రైట్. అయితే శుక్లపటలానికి పోషక పదార్థాలను కూడా అందిస్తుంది సార్. ఓకే, కటకానికి శుక్లపటలానికి ఇది ఏం చేస్తుంది, తర్వాత వాటికి అవసరం వచ్చే అటువంటి ఏవైతే న్యూట్రిషన్స్ ఉన్నాయో ఆ న్యూట్రిషన్స్ ని కూడా ఇది నేత్రోదయ కక్ష అనేది తీసుకెళ్తా ఉంటది సార్. ఓకే, నేత్రోదయం స్రవించేవి శైలికామయ దేహ కీలితాలను. ఈ నేత్రోదయం అనేది శైలికామయ దేహ కీలితాలు, శైలికామయ దేహ కీలితాలు, దేహ కీలితాలను ఇది ఏం చేస్తుంది అని అంటే ఇక ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడుతుంది సార్. రైట్. తర్వాత రెండోది ఏంటి సార్ అని అంటే బి కచావత్ కక్ష సార్. కచావత్ కక్ష అనేది కూడా ఉంటది. ఈ కచావత్ కక్ష లోపల ఈ కచావత్ కక్ష అనేది ఉంటది. ఈ కచావత్ కక్ష లోపల మరి ఏ అంశాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోవాలి. ఇది రెటినాకు కటకానికి మధ్య ఉంటది సార్. ఇది కచావత్ కక్ష అనేది రెటినా ప్లస్ ఇంకా ఎక్కడ ఉంటది సార్ అని అంటే రెటినాకు కటకానికి మధ్య. ఓకే, రైట్. కటకానికి మధ్య విస్తరించినటువంటి దాన్నే మనం ఏమంటాం కచావత్ కక్ష అని పిలుస్తాం సార్. ఓకే, రైట్. దీనిలో తర్పకం వంటి జెల్లీ వంటి పదార్థం ఉంటుంది సార్. తర్పకం అనే జెల్లీ వంటి పదార్థం ఉంటది. దీని లోపల తర్పకం అనే జెల్లీ వంటి పదార్థం ఉంటది సార్. ఓకే, రైట్. ఇది ఏం చేస్తుంది అంటే కటకం నుండి కాంతిని రెటినా పైకి, కటకం నుండి ఏం చేస్తుంది అని అంటే కాంతిని రెటినా పైకి పంపించడంలో ఉపయోగపడడంలో జెల్లీ వంటి తర్పకం వంటి పదార్థం ఉపయోగపడుతుంది సార్. ఓకే, రైట్. ఇది కచావత్ కక్ష సార్. దీనినే అంతర నేత్ర ఒత్తిడిని కూడా స్థిరంగా ఉంచుతుంది సార్. ఓకే, లోపలి వైపు కంటిని లోపల కనుగుడ్డు లోపల ఏమవుతుంది అని అంటే ఏమైనా ఒత్తిడి ఉన్నదంటే దాన్ని సరి చేయడంలో ఉపయోగపడేది ఏంటి సార్ అని అంటే కచావత్ కక్ష సార్. ఓకే, రైట్. ఇది రెండవ అంశం సార్. తర్వాత మూడవ అంశం ఏంటి మరి కంటి లోపల అంటే నేత్రపటలం సార్. దీనినే మనం రెటినా అని పిలుస్తాం. ఈ రెటినా ఇది మూడవ లేదా ఓకే, రైట్. మూడవ అంశం ఏంటి అని మనం తెలుసుకున్నట్లయితే నేత్రపటలం సార్. ఓకే, రైట్. ఈ నేత్రపటలం యొక్క పని ఏంటి మరి? మూడవది నేత్రపటలం సార్. ఈ నేత్రపటలం యొక్క పని ఏంటి? కంటి లోపల నేత్రపటలం యొక్క పని ఏంటి అనేటువంటి అంశాన్ని చూసుకున్నట్లయితే ఈ నేత్రపటలం అనేది మూడవది సార్. ఓకే, రైట్. ఒకటి తంతు పటలం అయితే, రెండోది రక్త పటలం అయితే, మూడోది నేత్రపటలం. ఇది మూడవ అంశం సార్. అయితే దీని లోపల వర్ణయుత ఉపకళ అనేది ఉంటది సార్. వర్ణయుత రంగులను కలిగినటువంటిది వర్ణయుత ఉపకళ. వర్ణయుత ఉపకళ సార్. ఉపకళ అనేది ఉంటది సార్. ఓకే, రైట్. సెల్స్ అనేటివి ఉంటాయి. ఈ సెల్స్ ఏం చేస్తాయి సార్ అని అంటే నాడీ ప్రాంతం అనే రెండు భాగాలు ఉంటాయి సార్ దీని లోపల. వర్ణయుత ఉపకళ, అదే విధంగా నాడీ ప్రాంతం అనేది ఉంటాయి. ఎందుకు అని అంటే ఇది జ్ఞానాన్ని కలగజేయాలి.
రంగులను గుర్తించాలి. అంటే ఇది రంగులను గుర్తించడం లోపల వర్ణయుత ఉపకళ అనేది పనిచేస్తది. తర్వాత మనకు సెన్స్ అనేది, జ్ఞానం అనేది కలగడానికి మరి నాడీ ప్రాంతం ఉండడం వల్లనే కన్ను ఏం చేస్తది అనంటే ఇమ్మీడియేట్‌లీ యాక్టివేట్ కావడానికి అవకాశం ఉన్నది సార్. ఇది మెలనిన్ అచ్చాదం సార్. ఈ వర్ణయుత ఉపకళ అనేది మెలనిన్, మెలనిన్ అనేది మెలనిన్ యొక్క అచ్చాదం. ఓకే. రైట్. తర్వాత నాడీ ప్రాంతం అనేది దీనిలో 3 పొరలుంటాయి సార్. నాడీ ప్రాంతం లోపల 3 పొరలుంటాయి. ఈ 3 పొరలు ఏంటి అని తెలుసుకున్నట్లయితే దీని లోపల కాంతి గ్రాహక స్థరం సార్. కాంతి గ్రాహక స్థరం. కాంతి గ్రాహక స్థరం అనేది ఉంటది సార్. రైట్. మరి రెండవ అంశం ఏంటి అంటే ద్విధ్రువ కణస్థరం. ద్విధ్రువ, ద్విధ్రువ, ద్విధ్రువ కణస్థరం సార్. ద్విధ్రువ కణస్థరం అనేది కూడా ఉంటది. ఎందుకు? ఈ నాడీ ప్రాంతం 3 భాగాలుగా విభజించబడి ఉన్నది. అందులో కాంతి గ్రాహక స్థరం ఒకటి, ద్విధ్రువ కణ స్థరం ఒకటి. మూడవది ఏంటి సార్ అని అంటే సి నాడీ సంధి సార్. నాడీ సంధి. నాడీ సంధి అనేటువంటి అంశాలుగా 3 భాగాలుగా విభజించబడినటువంటి ప్రాంతం ఏది అంటే నాడీ ప్రాంతం సార్. ఓకే. రైట్. కాంతి గ్రాహకం ఏం పని చేస్తది అనంటే కాంతి గ్రాహకం లోపల కణాలు ఉండేటువంటి కణాలు, కాంతి గ్రాహకంలో ఉండేటువంటి కణాలు రాడ్స్ అనేటివి ఉంటాయి సార్. తర్వాత కోన్స్ అనేటివి ఉంటాయి సార్. రాడ్స్ మరియు కోన్స్ అనేటువంటి కణాలు ఉంటాయి. ఈ రాడ్స్ కణాలు, కోన్స్ కణాలు ఏం చేస్తాయి అంటే ఒక 14 కోట్ల కణాలు ఉంటాయి సార్. రాడ్స్ మరియు కోన్స్ అనేటివి. ఓకే. రాడ్స్ ఈ రెండిటి మధ్య నిష్పత్తి ఎంత అంటే 15 కణాలు రాడ్స్ ఉంటే ఒక్క కణం కోన్ కణం అనేది ఉంటది సార్. 1:15:1 రేషియో లోపల ఉండేటువంటి సెల్స్ ఏవి కాంతి గ్రాహకంలో అంటే రాడ్స్ మరియు కోన్స్ అనేటివి ఉంటాయి. ఇవి 14 కోట్ల, ఒక కంటి లోపల ఉండేటువంటి కణాలు 14 కోట్లు. ఇవి రాడ్స్ మరియు కోన్స్ అనేటివి ఏ నిష్పత్తిలో ఉంటాయి అంటే 15:1 అనేటువంటి నిష్పత్తిలో ఉంటాయి సార్. తర్వాత ఈ రాడ్స్ అనేటివి మరి దండ కణాలు ఏంది మరి రాడ్స్ అనేటివి రోడాప్సిన్ అనేటువంటిది, రోడాప్సిన్, రోడాప్సిన్ ని రిలీజ్ చేస్తాయి సార్. రోడాప్సిన్ ని రిలీజ్ చేస్తాయి. దీనిని మనం ఏమంటామంటే విజువల్ పర్పుల్ అని కూడా పిలుస్తాం సార్. ఓకే. రైట్. వీటి సంఖ్య 125 మిలియన్లు సార్. రోడాప్సిన్ కణాల యొక్క సంఖ్య 125 మిలియన్లు. 125 మిలియన్లు. ఓకే. మిలియన్ కణాలు ఉంటాయి. రెటీనాపై కాంతి పడ్డప్పుడు రోడాప్సిన్ ఏర్పడుతుంది సార్. రెటీనాపై ఎప్పుడైతే కాంతి పడుతుందో అప్పుడు రోడాప్సిన్ అనేది వెంటనే విచ్ఛిన్నమవును. అప్పుడు రంగును గుర్తించలేం సార్. మరి ఈ రోడాప్సిన్ కాంతి ఎప్పుడైతే రెటీనాపై పడుతుందో అప్పుడు రంగులను గుర్తించడానికి వీల్లేదు. ఎందుకు అనంటే ఈ కణాలు అనేటివి విచ్ఛిన్నమైపోతా ఉంటాయి సార్. ఓకే. చీకటిలో ఒక వస్తువు యొక్క కేవలం బూడిద రంగు మాత్రమే ఉంటది సార్. బూడిద రంగు. చీకటి లోపల ఒక వస్తువును మనం చూడాలనంటే అది బూడిద రంగులోనే కనిపిస్తది. వేరే రంగులో కనిపించదు. ఎందుకంటే అక్కడ కాంతి కణాలు, కాంతి పుంజం అనేది లేదు, మనకు కనిపించలేదు. కాబట్టి మనకు కనిపించేటువంటి వస్తువు ఏది అని అంటే బూడిద రంగు సార్. నెక్స్ట్ తంతు కణజాలు, కోన్స్ సార్. ఈ కోన్స్ గురించి తెలియజేస్తున్నప్పుడు మరి కోన్స్ లోపల కోన్స్ ఏం చేస్తాయి అనంటే అయోడాప్సిన్ అనేటువంటి పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఓకే. రైట్. దీనినే మనం పొటాప్సిన్ అని కూడా పిలుస్తాం సార్. దీనినే మనం పొటాప్సిన్. దీనినే మనం ఏమని పిలుస్తాం అని అంటే కోన్స్ ని పొటాప్సిన్ అని కూడా పిలుస్తాం. ఇది ప్రోటీన్ చేత నిర్మితం. కాంతి సమయం లోపల కంటి చూపుకు తోడ్పడి ప్రాథమిక రంగులైనటువంటివి ఎరుపు, నీలం, ఆకుపచ్చ అనేటువంటి రంగులను గుర్తించడంలో ఈ కోన్స్ అనేటివి ఉపయోగపడతాయి. చీకటి ప్రదేశాల లోపల చీకటి ప్రదేశాల లోపల మనకు ఒక వస్తువును చూడాలంటే ఉపయోగపడేటువంటి కణాలు రోడాప్సిన్ అయితే, చీకటి ప్రదేశం లోపల మనం వస్తువును చూడడానికి ఉపయోగపడేటువంటి సెల్స్ ఏవి సార్ అని అంటే రోడాప్సిన్ అయితే,
ఎలుతురు ప్రాంతం లోపల ఒక వస్తువును మనం స్పష్టంగా చూడడానికి, రంగులను గుర్తించడానికి ఉపయోగపడేది ఏంటి సార్ అనంటే అయోడాప్సిన్ అనే ప్రోటీన్ సార్. ఇది కంటి లోపల ఉంటుంది. రైట్. తర్వాత ఆవులు, ఎడ్లు మొత్తం మీద పెంపుడు జంతువులు ఏం చేస్తాయనంటే పశువులు రంగులను గుర్తించలేవు సార్. పెంపుడు జంతువులు రంగులను గుర్తించలేవు. తారకకు ఎదురుగా ఉన్న రెటీనా ప్రాంతం లోపల, ఓకే, తారకకు ఎదురుగా ఉన్నటువంటి రెటీనా ప్రాంతం లోపల మరి ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఓకే, శంకు కణాలు ఎక్కువగా ఉంటాయి సార్. శంకు కణాలు కోన్స్ అనేటివి ఎక్కడ ఎక్కువ ఉంటాయి అనంటే రెటీనా ప్రాంతం లోపల ఎక్కువగా ఉంటాయి. రెటీనాలో ఎక్కువగా ఉంటాయి. రైట్. తర్వాత దీనినే మనం ఏమంటామంటే ఎల్లో స్పాట్ అని కూడా పిలుస్తాం సార్. ఎల్లో స్పాట్ అని కూడా పిలవడం జరుగుతుంది. దీనినే మనం ఫోబియా అని కూడా పిలుస్తాం సార్. ఫోబియా ఫోబియా లేదా ఎల్లో స్పాట్. ఎందుకు? ఈ రెటీనా ప్రాంతం లోపల ఏమవుతుంది అనంటే ఎక్కువగా కోన్స్ అనేటివి ఎక్కువగా విస్తరించబడి ఉంటాయి కాబట్టి ఈ ప్రదేశాన్ని మనం ఎల్లో స్పాట్ లేదా ఫోబియా అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది సార్. దీనినే ఎల్లో స్పాట్ లేదా మ్యాక్యులా లుటియా అని కూడా పిలుస్తాం సార్. మ్యాక్యులా లుటియా అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. దేనిని? కోన్స్ ఎక్కువగా కంటి లోపల కోన్స్ ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? రెటీనా లోపల ఉన్నాయి. ఈ ప్రదేశాన్ని మనం ఎల్లో స్పాట్ లేదా ఫోబియా లేదా మ్యాక్యులా ల్యూటియా అని కూడా పిలవడం జరుగుతుంది. వీటి మధ్య భాగంలో ఉండే లోతైన పల్లపు ప్రదేశాన్ని ఏమంటాం సార్ అని అంటే అందచుక్క అని కూడా అని అంటాం సార్. లోతుగా వీటి మధ్య ప్రాంతం లోపల ఎల్లో స్పాట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతం లోపల మధ్యలో విస్తరించినటువంటి అతి చిన్న ప్రదేశాన్ని మనం ఏమంటాం అనంటే అందచుక్క అనేది కూడా ఉంటది సార్. ఓకే, రైట్. తర్వాత దీనినే మనం బ్లైండ్ స్పాట్ అని కూడా పిలుస్తాం సార్. దీనిని మధ్య ప్రదేశం లోపల మొత్తం చుట్టూ ఎల్లో స్పాట్ లేదా ఫోబియా లేదా మ్యాక్యులా ఉంటే ఆ దాని మధ్య లోపల ఒక అందచుక్క అనేది ఉంటది. దీనినే మనం ఏమంటాం సార్ అని అంటే బ్లైండ్ స్పాట్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, రైట్. దృక్నాడి ఏర్పడే ప్రదేశంలో శంకు కణాలు ఉండవు సార్. మనకి ఏదైతే దృక్నాడి చూపుకు ఉపయోగపడేటువంటి నాడి ఏదైతే ఉందో ఆ ప్రదేశం లోపల ఈ ఏ కణాలు ఉండవు అనంటే శంకు కణాలు కోన్స్ అనేటివి ఉండవు అన్నమాట. ఓకే, కంటిలో ప్రతిబింబం 3 డైమెన్షనల్ గా తలక్రిందులుగా రెటీనా పై ఏర్పడుతుంది సార్. కంటి లోపల ఏమవుతుంది అనంటే మన యొక్క ప్రతిబింబం ఎట్లా కనిపిస్తుంది అనంటే తలక్రిందులుగా కనిపించడం జరుగుతుంది. రివర్స్ లో కనిపిస్తుంది. ఓకే, రైట్. 2 కళ్ళలో ఉండేటువంటి ప్రతిబింబ సమాచారంను దృక్నాడి మస్తిష్కంలోని జ్ఞాన కేంద్రానికి పంపిస్తుంది సార్. ఓకే, 2 కళ్ళ నుంచి దృక్నాడి ప్రయాణం చేసి మస్తిష్కంలో మెదడు లోపల ఉన్నటువంటి మస్తిష్కంలోనికి పంపించగానే అక్కడి నుంచి సమాచారం అనేది ఏమవుతుంది? జ్ఞాన కేంద్రంలోనికి వెళ్ళి 2 ప్రతిబింబాలు కలిసి ఒకే నిలువైనటువంటి ప్రతిబింబం పూర్తి స్థాయి లోపల ఏర్పడుతుంది. కంటి లోపల కంటి పైన కాంతి గ్రాహకం పడగానే ఏమవుతుంది అంటే జ్ఞాననాడి అంటే దృక్నాడి ఏం చేస్తుంది? మెదడులోనికి తీసుకెళ్ళగానే అక్కడి నుంచి సమాచారం అనేది తిరిగి కంటిలోనికి వచ్చి అప్పుడు ఏమవుతుంది అని అంటే తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రతిబింబం ఇక పూర్తి స్థాయిలో ఎక్కువగా నిలువుగా కనపడేటువంటి అవకాశం ఉన్నది సార్. ఇది కంటి యొక్క హిస్టరీ సార్. ఓకే, రైట్. మరి దృష్టి రకాలు ఎన్ని రకాలుగా మనం చూడొచ్చు అనంటే మోనాక్యులర్ దృష్టి సార్. మోనాక్యులర్ విజన్. ఈ మోనాక్యులర్ విజన్ అంటే ఏంటి అనంటే 2 కళ్ళతో ఒకే వస్తువును చూడడాన్ని ఏమన్నాం మనం? బైనాక్యులర్ దృష్టి అన్నాం. మోనాక్యులర్ దృష్టి లోపల
ఏమవుతుంటే రెండు కళ్ళు రెండు వస్తువులను వేరువేరుగా చూసేటువంటి దానిని రెండు వస్తువులు వేరువేరుగా రెండు కళ్ళు రెండు వస్తువులను ఏం చేస్తాయి వేరువేరుగా చూస్తాయి కాబట్టి దానిని మోనాక్యులర్ దృష్టి అనాలి. పక్షులు అదే విధంగా చూస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే పక్షులు. ఓకే రైట్. ఈ పక్షులు ఏం చేస్తాయి అని అంటే మోనాక్యులర్ దృష్టి చేత వేరువేరుగా రెండు కళ్ళతో చూస్తాయి. బైనాక్యులర్ దృష్టి అంటే స్టీరియోస్కోపిక్ దృష్టి అని కూడా అంటాం. రెండు కళ్ళతో ఒకే వస్తువును చూడడం బైనాక్యులర్ దృష్టి. ఓకే బైనాక్యులర్ విజన్ రైట్. రెండు కళ్ళతోని ఒకే వస్తువును రెండు కళ్ళతో ఒకే వస్తువు ఓకే రైట్ ఒకే వస్తువు చూసినట్లయితే దాన్ని బైనాక్యులర్ దృష్టి. రెండు కళ్ళు వేరు వస్తువులను చూసినట్లయితే మోనాక్యులర్ దృష్టి. రెండు కళ్ళు ఒకే వస్తువును చూసినట్లయితే బైనాక్యులర్ దృష్టి. తర్వాత అశ్వదృష్టి సార్. అశ్వదృష్టి అంటే షార్ట్ సైట్ సార్. దగ్గరి ప్రదేశంలో ఉన్నటువంటి వస్తువులను మాత్రమే చూసినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే అశ్వదృష్టి. దీనినే మయోపియా అని కూడా పిలుస్తాం సార్. మయోపియా. ఓకే మయోపియా మయోపియా అని కూడా పిలుస్తాం సార్ షార్ట్ సైట్ ని. తర్వాత దీర్ఘదృష్టి. దీనినే హైపర్ మెట్రోపియా అని అంటాం సార్. దీన్ని లాంగ్ సైట్ అని అంటాం సార్. ఈ లాంగ్ సైట్ ఏంది అని అంటే దూరంగా ఉన్నటువంటి వస్తువులను చూడడాన్నే మనం ఏమంటాం అని అంటే హైపర్ మెట్రోపియా అని పిలవడం జరుగుతుంది సార్. ఓకే రైట్. తర్వాత అసమ దృష్టి సార్. అస్టిగ్మతి కార్నియా అనేది ఏంది అసమ దృష్టి అస్టిగ్మటైజిజం అంటే ఏంటి అని అంటే కార్నియా మెలిక తిరగడం వలన కార్నియా అనేది ఏం చేస్తుంది అని అంటే మెలిక తిరుగుతూ ఉంటుంది. ఈ మెలిక తిరగడం వలన ఈ ప్రతిబింబం అనేది సంపూర్ణంగా ఏర్పడది సార్. ప్రతిబింబం అనేది కార్నియా మెలిక తిరగడం వలన దీనిని అసమ దృష్టి దీని అస్టిగ్మటైజం అని పిలవడం జరుగుతుంది. కాబట్టి దీని నివారణకు స్తూపాకార కటకం మాత్రమే సిలిండ్రికల్ లెన్స్ ని ఉపయోగించాలి సార్. ఓకే తర్వాత దీనినే మనం ఏమంటామంటే అసమ దృష్టి అని పిలుస్తాం. కార్నియా మెలి తిరగడం వలన ఏర్పడేటువంటి దృష్టిని సరిగ్గా ఏర్పడదు కాబట్టి దీనిని సిలిండ్రికల్ లెన్స్ ని ఉపయోగించి సరిచేయాలి. మయోపియా అనేది ఒక దృష్టి, మోనాక్యులర్ దృష్టి అనేది ఒకటి, బైనాక్యులర్ దృష్టి అనేది ఒకటి, తర్వాత హైపర్ మెట్రోపియా అనేది ఒకటి. ఓకే రైట్. ఇన్ని రకాలుగా మనం చూపులని ఎన్ని రకాలుగా చూడొచ్చో మనకు పూర్తి స్థాయిలో సమాచారం ఉన్నది. అయితే మరి కంటిలోని భాగాలను మనం ఏదైతే కెమెరా ఫోటోలు తీసేటువంటి కెమెరా ఏదైతే ఉందో దానిని పోల్చి చెప్పడం జరుగుతుంది. కన్నుకి కెమెరా, కన్ను ఒక కెమెరా సార్. ఓకే రైట్. తర్వాత రెటీనా సార్. రెటీనాని మరి దేనితోని పోల్చొచ్చు కెమెరాలోని భాగాన్ని అంటే ఫిల్మ్ సార్. ఫిల్మ్ రైట్. ఫిల్మ్ని కెమెరాలో కంటి లోపల ఉన్నటువంటి రెటీనాకు కెమెరాలోని ఫిల్మ్ చేత పోల్చొచ్చు సార్. తర్వాత ఐరిష్ సార్. తారక. ఈ తారకని ఏ విధంగా పోల్చొచ్చు అని అంటే డయాఫ్రమ్ సార్. ఓకే రైట్. ఈ డయాఫ్రమ్ ని పోల్చుకోవచ్చు అనమాట. రైట్. స్ఫటిక కటకం సార్. ఈ స్ఫటిక కటకాన్ని మరి దేని లోపల పోల్చొచ్చు అంటే దేనితో కెమెరాలోని కుంభాకార కటకం చేత స్ఫటిక కటకాన్ని పోల్చుకోవచ్చు సార్. తర్వాత కనురెప్పలను ఏం చేస్తామనంటే తలుపులలాగా పోల్చడం జరుగుతుంది. కెమెరాకు ఉండేటువంటి తలుపులలాగా పోల్చడం జరుగుతూ ఉంటుంది సార్. రైట్. ఇది కన్ను యొక్క హిస్టరీ. మరి కంటికి కలిగేటువంటి వ్యాధులు సార్. ఎటువంటి వ్యాధులు కళ్ళకు వస్తూ ఉంటాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఓకే రైట్. ఈ కంటి లోపల ఉండేటువంటి మరి ఏ వ్యాధులు కళ్ళకు వస్తే వాటిని ఏ విధంగా సరి చేసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకోవాలి సార్. రైట్. కంటి లోపల కలిగేటువంటి వ్యాధులు కంటికి కలిగే వ్యాధులు సార్. వ్యాధులు
రైట్. కంటికి కలిగేటువంటి వ్యాధుల లోపల మొట్టమొదటిది గ్లూకోమా అనేటువంటి వ్యాధి సార్. గ్లూకోమా అనేటువంటి వ్యాధి గ్లూకోమా గ్లూకోమా అనేటువంటి వ్యాధి సార్. ఈ వ్యాధి ఏమవుతుంది, మరి ఏ విధంగా ఉంటుంది సార్ అని అంటే, కంటి అనేది ఒత్తిడికి గురవుట వలన ఈ వ్యాధి కళ్ళ నుంచి నీరు కారుతుంది సార్. నేత్రోదయ కక్ష, కంటి లోపల ఉన్నటువంటి నేత్రోదయ కక్ష నేత్రోదయ కక్ష అనేది ఏమవుతుంది సార్ అని అంటే, ఒత్తిడికి గురి కావడం వలన కంటి నుండి నీరు కారడం కంటి నుండి నీరు కారడం కంటి నుండి నీరు కారడం సార్. గ్లూకోమా అనేటువంటి డిసీజ్ ఏంటి అంటే కంటి నుంచి నీరు కారేటువంటి దాన్నే మనం ఏమంటాం, గ్లూకోమా అనేటువంటి వ్యాధి ఉన్నది అని చెప్పుకుంటాం. ట్రకోమా సార్. ట్రకోమా అనేటువంటి రెండవ వ్యాధి. ఈ ట్రకోమా అనేది దేని వల్ల వస్తుంది అని అంటే, ఇది ఒక క్లమీడియా ట్రకామాస్టిస్ అనే బ్యాక్టీరియా వలన వస్తుంది సార్. క్లమీడియా ట్రకోమాస్టిస్ అనేటువంటి బ్యాక్టీరియా వలన వస్తుంది. ఇది ఒక బ్యాక్టీరియా వలన వచ్చేటువంటి వ్యాధి సార్ కంటికి. రైట్. తర్వాత ఇంకా ఏంటి అంటే వర్ణాంధత్వం సార్. మూడవది వర్ణాంధత్వం అంటే రంగులను గుర్తించలేం. ప్రాథమిక రంగులైనటువంటి ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులను గుర్తించలేనటువంటి స్థితిని ఏమంటామంటే వర్ణాంధత్వం అని పిలవడం జరుగుతుంది సార్. ప్రోటోనోపియా, ఎరుపు రంగులను గుర్తించలేకపోవడం. ప్రోటోనోపియా ఎరుపు రంగు గుర్తించలేకపోవడం. రైట్. నెక్స్ట్ డ్యూటిరోనోపియా అనేటువంటిది. ఈ డ్యూటిరోనోపియా అనేటువంటి వ్యాధి మరి ఈ ఏంటి అని అంటే ఆకుపచ్చ రంగుని గుర్తించలేకపోవడం. నెక్స్ట్ ట్రైటోనోపియా అంటే ఏంటి అంటే నీలం రంగును గుర్తించలేకపోవడం. ఓకే. ఇది ఏంటి అంటే వర్ణాంధత్వం సార్. వర్ణాంధత్వం అని పిలవడం జరుగుతుంది. తర్వాత శుక్లాలు సార్. శుక్లపటలం కింద కొవ్వు పేరుకుపోవడం వలన శుక్లాలు అనేటువంటి వ్యాధి. శుక్లపటలం కింద ఏమవుతుంది అంటే కొవ్వు అనేది పేరుకుపోతుంది సార్. కొవ్వు పేరుకుపోవడం వలన ఏమవుతుంది అని అంటే ఇక శుక్లాలు, క్యాటరాక్ట్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది సార్. ఓకే. ఇది ప్రోటీన్ మెటబాలిజం వలన వచ్చేటువంటి వ్యాధి సార్. ఓకే. శస్త్రచికిత్స దీనికి అవసరం. క్యాటరాక్ట్ వ్యాధితో కంటిలోని కటకాన్ని క్యాటరాక్ట్ వ్యాధి వలన, శుక్లాలు అనేటువంటి వ్యాధి వలన ఏమవుతుంది అంటే స్ఫటిక కటకం అనేది కంటి లోపల ఉన్నటువంటి స్ఫటిక కటకం ఏమవుతుంది, నాశనం అవుతుంది సార్. ఓకే. తర్వాత కంజక్టివా లేదా రెడ్ ఐస్ సార్. ఎడినో వైరస్ వలన కంజక్టివా అనేటువంటి వ్యాధి సార్. ఈ కంజక్టివా ఏం చేస్తుంది అని అంటే ఎడినో వైరస్ వలన ఏమవుతుంది, ఎడినో వైరస్ వలన కళ్ళు అనేది ఎరుపు రంగులోనికి మారిపోతాయి. కాబట్టి ఇది ఒక రకమైనటువంటి డిసీజ్ సార్, కాలాజార్. తర్వాత లోబా అనేటువంటి దాని వలన కాలాబార్ అనేటువంటి వ్యాధి వస్తుంది సార్. జిరాప్థాల్మియా అనేటువంటి వ్యాధి. ఈ జిరాప్థాల్మియా అనేటువంటి వ్యాధి దేని లోపం వలన వస్తుంది అని అంటే ఏ విటమిన్ సరిగ్గా తీసుకోకపోవడం వలన వచ్చేటువంటి వ్యాధినే మనం జిరాప్థాల్మిక్ వ్యాధి అని అంటాం సార్. ఓకే. రైట్. తర్వాత రేచీకటి, దీనినే నిక్టోలోపియా అని పిలుస్తాం సార్.
చీకటి ప్రదేశం లోపల వీళ్ళు సరిగ్గా నడవలేరు. రాత్రి అవుతుందంటే వీళ్ళు ఈ రేచీకటి ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారు, ఇక అక్కడే ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. తర్వాత తర్వా తర్వాత ఇంకా ఏంటి అనంటే కెర కెరటో మలేషియా అనేటువంటి వ్యాధి సార్. ఇది కూడా ఏ విటమిన్ కెరటో మలేషియా కెరటో కెరటో మలేషియా అనేటువంటి వ్యాధి సార్. ఇది ఏ విటమిన్ లోపం వలనే వచ్చేటువంటి వ్యాధి సార్. ఓకే. తర్వాత స్ట్రాబిస్మస్ సార్. దీన్నే మెల్లె అని కూడా పిలుస్తాం. ఈ మెల్లె అంటే కన్ను అభివృద్ధి లోపల కంటి బాహ్య కండరాలు ఏమవుతాయి అనంటే విపరీతమైనటువంటి పెరుగుదల వలన వచ్చేటువంటిది ఏది అనంటే మెల్లె. అంటే మెల్లె అనేటువంటి వీడు మెల్లె కన్నోడరా అని మనం పిలుస్తాం. కాబట్టి ప్రెస్ బయోపియా అనేటువంటి వ్యాధి వయసు పెరుగుదలతో పాటు ప్రెస్ బయోపియా. ఇంకొక వ్యాధి ఏంటి సార్ అనంటే ప్రెస్ బయోపియా అనేటువంటి వ్యాధి సార్. దీన్ని మనం ఏం చేస్తాం సార్ అనంటే ఈ ప్రెస్ బయోపియా వలన ఏమవుతుంది సార్ అనంటే వయసు పెరిగినప్పుడు వచ్చేటువంటి వ్యాధి ప్రెస్ బయోపియా. దీని లోపం వలన మనం ఏమవుతుంది అంటే కటక సామర్థ్యం తగ్గి కళ్ళు కనిపించకుండా పోయేదాన్నే ఏజ్ సైట్నెస్ అని కూడా ప్రెస్ బయోపియా అని పిలుస్తారు సార్. ఏజ్ సైట్నెస్ అని పిలవడం జరుగుతుంది. ఫోటోఫోబియా అనేటువంటి వ్యాధి సార్. దీనినే ప్రకాశవంతమైనటువంటి కాంతి లోపల మనం ప్రతిబింబాన్ని సరిగ్గా చూడలేనట్లయితే దీన్నే మనం ఏమంటామంటే ఫోటోఫోబియా ఫోటోఫోబియా అని కూడా పిలుస్తాం సార్. ఫోటోఫోబియా అంటే ఎక్కువగా కాంతి ఉన్నప్పుడు ప్రతిబింబాన్ని సరిగ్గా చూడలేకపోవడాన్నే మనం ఫోటోఫోబియా అని కూడా పిలుస్తాం సార్. ఇమ్మోట్రోఫియా సాధారణ చూపును కలిగి ఉండడం ఇమ్మోట్రోఫియా. ఓకే రైట్. అరిగో ఫ్లావినోసిస్ అనేటువంటి వ్యాధి ఏంటి సార్ అనంటే విటమిన్ B2 లోపం వలన వచ్చేటువంటి వ్యాధి సార్. కంటిలోని కార్నియా మందంగా మారి దృష్టి మందగించడాన్ని మనం అరిగో ఫ్లావినోసిన్ అని కూడా పిలుస్తాం సార్. అరిగో ఫ్లావినోసిన్ విటమిన్ లోపం వలన వచ్చేటువంటి వ్యాధి. డయాబెటిస్ రెటినోపతి ఇది ఏమవుతుంది అనంటే మధుమేహం వల్ల కంటిలోని రక్తనాళాలు చిట్లి చూపు మందగించడాన్ని మనం ఏమంటాం సార్ అనంటే డయాబెటిస్ రెటినోపతి అని పిలవడం జరుగుతుంది సార్. ఇది కన్నుకు సంబంధించినటువంటి మంచి పర్ఫెక్ట్ అయినటువంటి సమాచారం సార్. నెక్స్ట్ సెషన్ లో మనం ఏంటి అనంటే ఇయర్ గురించి తెలుసుకుందాం సార్. జై హింద్.